హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో మంగళవారం ఈవినింగ్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఆంజనేయ స్వామికి ఎలా పూజ చేసుకున్నానో, ఆంజనేయ స్వామికి ఇష్టమైన ప్రసాదం ఏం చేశానో, ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మందే లైక్ చేస్తున్నారు. లైక్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు మళ్ళీ అడిగేది ఒక్కటేని, లైక్ చేయమని. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంక నేనైతే సాయంకాలం 3-3:30 ఈ టైంలో అయితే ఇంట్లో పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసుకున్నాను. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. దాని తర్వాత వాకిలి కూడా చిమ్మేసుకొని ఒక చిన్న ముగ్గు అయితే ఇంటి ముందు వేసుకుంటున్నాను. సాయంకాలం కూడా వాకిలి చిమ్ముకున్న తర్వాత ముగ్గు వేసుకుంటే మంచిది అనేసి నాకు కొంతమంది కామెంట్లో చెప్పారు. నేను రెగ్యులర్గా సాయంకాలం ముగ్గు వేస్తాను అందుకని నాకు ఎప్పుడైనా వేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేస్తానండి. ఇంక ఈరోజు వేయాలనిపించింది, అందుకని కల్లాపు జల్లి చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను. ఎక్కడ వరకు ముగ్గు వేస్తున్నానో అక్కడ వరకు మాత్రమే ఒట్టి నీరుతో లైట్గా కల్లాపు జల్లాను అనమాట. ముగ్గు కూడా చాలా చిన్న ముగ్గు వేశానండి. 5 చుక్కల ముగ్గు, చిన్న మిలికల ముగ్గు అయితే వేశాను. ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ముగ్గే వేశాను. చిన్న ముగ్గు అయినా సరే చూడడానికి బాగుంది కదా. సాయంకాలం పూట వేసే ముగ్గులు చిన్నవి వేసుకుంటేనే బాగుంటాయి. నేను ఇలా ఇంట్లో చిన్న పనులు చేసుకునే లోపు బాబు కూడా స్కూల్ నుండి అయితే ఇంటికి వచ్చేసాడు. బాబు ఇంటికి వచ్చేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 5 అయిపోయిందండి. ఇంటికి రాగానే కొద్దిగా అన్నం వేసుకొని వాళ్ళ నాన్నమ్మ చేత అయితే తినిపించుకుంటున్నాడు అనమాట. స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి తినడం అయితే బాగా అలవాటు. అది అన్నమైన స్నాక్స్ అనేది ఒకటి అయితే తింటాడు. ఇంకా వాళ్ళ నాన్నమ్మ తినిపిస్తుంటే వాడు ఆడుకుంటూ తింటున్నాడు. చూడండి, నేను ఇప్పుడే ముగ్గు వేశాను కదా, ఆ ముగ్గు మీద ఎగురుకుంటూ ఆడుతున్నాడండి. వచ్చి నుండి ఆ పనే చేస్తున్నాడు. వాడు రాగానే ఇంకా బట్టలు కూడా మార్చలేదు. ఆ బట్టలతోనే స్కూల్కి పంపించాను. ఆకలితో ఉన్నాడు కల్లా నేను బట్టలు మార్చుకొని అన్నం పెట్టామన్నాడు. సర్లే అన్నం తినేసిన తర్వాత మారుద్దామనేసి అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత స్నానం కోసము పొయ్యి మీద దబ్బర్తో నీరు పెట్టుకొని పొయ్యి కింద అయితే మంట వేసుకుంటున్నాను. ఇంకా ఆ నీరు కాగేలోపు బట్టలు మధ్యాహ్నం ఉతికి ఆరబెట్టుకున్నాను కదా, అవైతే నీట్గా ఆరిపోయిను. ఆ బట్టలన్నీ తీసేసి ఇంట్లో వేసి మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు బట్టలు మడత పెట్టేదైతే ఈ వీడియోలో మీకు చూపించలేదండి. ఇంక నేను ఈ బట్టలు తీసి మడత పెట్టేలోపు నీరైతే బాగా కాగిపోయాయి. బాగా అంటే పోసుకునే మోయినంగా కాగేయలేండి. ఇంక నీరు బాగా కాగిన తర్వాత స్నానం చేస్తే లేట్ అయిపోతుందని ఆ నీరు వేడైనంత వరకే నీరు తోడేసుకొని అయితే స్నానానికి తీసుకెళ్ళిపోయాను. నేను స్నానంకి వెళ్ళేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 5-5:15 ఈ టైం అయి ఉంటుంది. స్నానం చేసేసి వచ్చి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నాను. మొన్న దీపం పెట్టేటప్పుడు పువ్వులు ఇంకా అన్నీ పెట్టున్నాను కదా, అవన్నీ తీసేసి ఇంకా దేవుడి సామాన్లు కూడా దోమాలు కాబట్టి అవన్నీ తీసేసుకొని కొద్దిగా నీట్గా తుడిచేసుకున్నాను అనమాట. స్నానం కూడా ఈరోజు తలకు స్నానం చేశానులేండి. నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి. నేను ప్రతి మంగళవారం కూడా ఖచ్చితంగా దీపం పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టము. అందుకని తలకు స్నానం చేసేసి పూజ చేసుకుందాం అనేసి అయితే తలకు స్నానం చేశాను. ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత దేవుడి సామాన్లన్నీ తీసుకొచ్చి అయితే దోముకుంటున్నాను. నాకు ఈ దేవుడి సామాన్లు దోమడానికి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి. ఎందుకంటే చాలా తక్కువగా ఉంటాయి మేము దేవుడి కోసం వాడుకునే సామాన్లు. దీపం పెట్టుకునే 2 పెమ్మిదులు, హారతి ఇచ్చేది, ఇంకా నీరు పెట్టుకునే చిన్న గ్లాసు, ఇంకా అగరబత్తీలు పెట్టుకునే స్టాండ్ ఒకటి ఉంటుంది. అంతేని ఈ కొద్ది సామాన్లు ఉండడం వల్ల నాకు దోమడానికి అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా దోమడం అయిపోయిన తర్వాత ఎండలో ఆరబెట్టుకున్నాను. దాని తర్వాత అయితే దేవుడి కోసం ప్రసాదం చేసుకుంటున్నాను. ఈరోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు ప్రసాదం అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి. ఈ అప్పాలని నేను చేసుకునే పద్ధతిలో అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఒక చిన్న టీ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకున్నాను. అదే గ్లాస్తో గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇంకా అదే గ్లాస్తో అయితే సూజీ రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ కూడా అదే గ్లాస్తో అయితే తీసుకున్నాను.
ఇంక ఈ 3 కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీదేమో ఒక చిన్న దబర పెట్టుకొని ఆ దబర్లో నేను ఏ గ్లాస్ తో అయితే ఈ నూకుని బియ్యం పిండి గోధుమ పిండి తీసుకున్నానో అదే గ్లాస్ తో అయితే 2 గ్లాసుల బెల్లం తీసుకున్నాను, కొలతతో తీసుకున్నానండి. ఇంకా ఒక 3 గ్లాసుల దాకా అయితే నీరు వేసుకొని ఈ బెల్లం బాగా కరిగేంత వరకు అయితే నీరు మరగనిచ్చాను అనమాట. మనకి బెల్లము పాకం రావాల్సిన అవసరం లేదు, కేవలం బెల్లం మొత్తం కరిగిపోయి బాగా నీరు మరిగితే చాలు. ఈ నీరు మరుగుతున్నప్పుడే నేను కొద్దిగా యాలక్కాయలు దంచి వేసుకున్నాను. ఇంకా ఇంట్లో కొద్దిగా నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నువ్వులు లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి కూడా మెత్తగా తురుముకొని వేసుకున్నా సరే బాగుంటాయి. ఇంకా అన్నీ వేసేసి ఒక 2 నిమిషాలు మరిగించిన తర్వాత నేను కలిపి పక్కన పెట్టుకున్నాను చూసారా పిండి, బియ్యం పిండి ఉన్ని గోధుమ పిండి సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఈ 3 కూడా ఇప్పుడైతే మరుగుతున్న ఈ నీటిలో గ్యాస్ ఆపేసి అయితే వేసుకోవాలన్నమాట. వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఉండలు కట్టవాలండి, కలుపుతుంటే ఎక్కడైనా ఉండలు కట్టేసినా సరే నార్మల్ అయిపోతాయి అన్నమాట. అంటే కొద్దిగా ఎక్కువసేపు అయితే కలుపుకోవాలి. అయితే ఇది కలిపేటప్పుడు కొద్దిగా మంచి గంటి తీసుకొని కలుపుకుంటే ఈజీగానే ఉంటుంది. తెడ్డుతో అయితే ఇంకా బాగుంటుంది, కానీ ఇంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెడ్డు లేదు, అందుకని నేనైతే హస్తంతో కలిపేస్తున్నాను అనమాట. హస్తంతో కలపడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. అయితే నేను ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అయితే పక్కన పెట్టాను. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఈ పిండి కొద్దిగా గోరువెచ్చగా అయితే చాలు, మరి పూర్తిగా చల్లగా అయిపోయేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే కొద్దిగా వేడి తగ్గింది అంతేని, పూర్తిగా కూడా చల్లారగా అవ్వలేదు, అంటే గోరువెచ్చగా కూడా అవ్వలేదండి, కొద్దిగా ఎక్కువగానే వేడి ఉంది. కాకపోతే టైం అయిపోతుంది అనేసి నేనైతే కలిపేసుకుంటున్నాను అనమాట. ఇది కలుపుకునేటప్పుడు మనకి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని అయితే కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకున్నాను. మరి చిన్న ఉండలు కాకుండా అలానే పెద్ద ఉండలు కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు అయితే ఉండలు చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను అప్పాలు వచ్చే షేప్లో అయితే ఇలా ఒత్తుకుంటున్నాను. అప్పాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా తేలిగ్గా అయిపోతుంది. ఉండల్లా చేసాం కదా, అవి ఒక గుండ్రంగా వచ్చేటట్టు ఒత్తుకుంటే అయిపోతుంది అనమాట. ఈ అప్పాలు చేసుకునే ప్రాసెస్ అసలు ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అయితే మనం చేసుకునే క్వాంటిటీ బట్టి అయితే టైం పడుతుంది అనమాట. నేను కొద్దిగా చేశాను కాబట్టి నాకు ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదండి. ఒక అరగంటలోకి ఈ ప్రసాదం చేయడం అయితే అయిపోయింది. కొన్ని నేను ప్లేట్లో పెట్టి ఒత్తుకున్నాను ఈ అప్పాలు, కొన్ని చేతి మీద అయితే ఒత్తేసుకుంటున్నాను. చేతి మీద ఒత్తుకుంటే ఈజీగా ఉందన్నమాట తీసుకోవడానికి, ప్లేట్ మీద ఒత్తుతుంటే తీసేటప్పుడు కొద్దిగా ఇదిగా అనిపించింది. ఇంక నేను అప్పాలన్నీ చేయడం అయిపోయిన తర్వాత గ్యాస్ మీద ఒక చిన్న దబర పెట్టుకొని ఆ దబర్లో అయితే ఈ అప్పాలు వేగించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి, కొద్దిగా ఎక్కువగానే వేడవ్వాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా చేసుకున్న అప్పాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అయితే వేగించుకోవాలి. ఇంక ఈ అప్పాలు వేగడానికి కూడా ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి, చాలా తొందరగా వేగిపోతాయి. ఇంక నేను ఆంజనేయ స్వామికి అయితే 11 అప్పాలు ప్రసాదంగా పెట్టాలి అని అయితే అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్లో అయితే పెట్టాలనుకుంటారు. కొంతమంది ఈ అప్పాలు 108 అప్పాలు చేసేసి మాల కట్టి ఆంజనేయ స్వామికి దండలా అయితే వేస్తారు. అలా వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదంట. కానీ ఇంట్లో ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి పటం అయితే లేదండి, ఒక చిన్న ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉంది. ఇంకా ఆ బొమ్మకి నేను మాల కట్టి వేయలేను కదా, అందుకనేసి కేవలం నేను అప్పాలు 11 వరకే చేసి అయితే ప్రసాదంగా పెడుతున్నాను. నేను ఆ బొమ్మ కూడా మీకు చూపిస్తాను, చాలా చిన్న బొమ్మ. ఇంట్లో ప్రస్తుతానికి అయితే ఆంజనేయ స్వామి పటం లేదండి, ఉంటే మనం మాల కట్టేసి వేసుకుంటే బాగుంటుంది. అయితే ఈ అప్పాల టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను చాలాసార్లు ఈ అప్పాల టేస్ట్ అయితే చూశాను, మా అమ్మ అయితే చేసేది. మా అమ్మ కేవలం బియ్యం పిండి వేసి ఒట్టి బియ్యం పిండితో చేసేదండి అప్పాలు. ఎంత గట్టిగా ఉండేవంటే అప్పాలు రాళ్ళలా ఉండేవన్నమాట, ఒక్కటి కూడా తినాలనిపించేది కాదు, అంత గట్టిగా ఉండేవి మా అమ్మ చేస్తే. ఇప్పుడు నేను చేసినా సరే అలానే వస్తాయేమో అనుకున్నాను, కానీ చాలా మెత్తగా, పైనేమో కొద్దిగా క్రిస్పీగా, లోపలేమో మెత్తగా అయితే చాలా బాగున్నాయి. ఎప్పుడైనా స్నాక్స్గా కూడా చేసుకొని అయితే ఈ అప్పాలు తినొచ్చు, అంత టేస్టీగా ఉన్నాయి, అంత బాగా కుదిరాయి అనమాట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం అండి, ఇది వరకు ఎప్పుడు చేయలేదు. నేను ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటాను, కానీ ఇలా ప్రసాదాలు ఏమి కూడా రెడీ చేసి అయితే పెట్టేదాన్ని కాదు. ఇక నుండి ఈ అప్పాలు ఎప్పుడైనా నాకు టైం కుదిరిన ప్రతిసారి అయితే మంగళవారం పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రసాదంగా చేసి అయితే పెట్టాలి అని అనుకుంటున్నాను. అది నా టైమింగ్ని బట్టండి.
ఇంకా ప్రసాదం చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకుంటాను అన్నాను కదా, అక్కడ వరకు ఒక చిన్న పద్మ ముగ్గు వేసేసి ఆ పద్మ ముగ్గు మీద ఒక చిన్న పేపర్ పెట్టి ఆ పేపర్ మీద అయితే తమలపాకులు, ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం అంట. తమలపాకులు కూడా మాల కట్టేసి అయితే ఆంజనేయ స్వామికి వేస్తారు. కానీ అక్కడ చిన్న బొమ్మ ఉంది కాబట్టి నాకు తమలపాకులు కూడా మాల కట్టి వేయడానికి అవ్వదనేసి ఆంజనేయ స్వామి బొమ్మ చుట్టూ అయితే తమలపాకులు పెట్టేసి తమలపాకులకి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా ఆంజనేయ స్వామి చుట్టూ కూడా గులాబీ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టేసుకొని ఇలా చిన్నగా అయితే కొద్దిగా నాకు తెలిసినట్టుగా అయితే డెకరేషన్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఆంజనేయ స్వామి మీద కొద్దిగా పసుపుని కుంకుమ వేసుకున్నాను అనమాట. చిన్న బొమ్మ కాబట్టి మీకు దూరం నుండి అయితే కనిపించడం లేదండి. కొద్దిగా పెద్ద బొమ్మ అయింటే కనిపించి ఉండేదేమో. నేను ప్రతి మంగళవారం కూడా ఈ ఆంజనేయ స్వామి బొమ్మకే నేను పూజ చేసుకుంటాను. ఇంకా దేవుడి దగ్గర అన్ని సర్దడం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇల్లంతా కూడా ధూపం వేసేసాను. దాని తర్వాత దేవుడి పట్టాలన్నిటికి కూడా ధూపం అయితే వేసుకున్నానండి. మంగళవారం రోజు సాయంకాలం దేవుడికి దీపం పెట్టుకునే ముందు ఇల్లు మొత్తం ధూపం వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదంట. ఇంకా ధూపం వేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే అగరబత్తీలు వెలిగించుకొని ఆ అగరబత్తీలతోనే నేను దీపం అయితే వెలిగించేసుకున్నాను. అగరబత్తీలతోనే దీపం అయితే వెలిగించాలంట, నార్మల్ గా అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదంట. అలా అని నాకు ఒకరు కామెంట్ లో చెప్పారు. అప్పుడు నుండి ఇలానే దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా దీపం పెట్టడం అయిపోయిన తర్వాత అగరబత్తీలు దేవుళ్ళన్నిటికీ తిప్పేసి స్టాండ్ లో పెట్టేశాను. దాని తర్వాత ఆంజనేయ స్వామికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం కదా, ఇంకా తమలపాకులు అన్నీ సరే ఇష్టం కదా, అందుకని 3 తమలపాకుల పైన జై శ్రీరామ్ అనేసి రాసేసి అయితే పెట్టానండి ఆంజనేయ స్వామి దగ్గర. నేను ప్రతి మంగళవారము తమలపాకులు ఉంటేనే, లేకపోతే లేదు, కానీ ఉంటే మాత్రము ఇలా నేను జై శ్రీరామ్ అయితే కుంకుమతో రాసుకుంటానండి. నార్మల్ గా అయితే చాలా మంది గంధం పొడి వేసుకొని అయితే గంధంతో రాసుకుంటారు. కాకపోతే నాకు ఎందుకో కుంకుమతో రాస్తేనే నీట్ గా కనిపిస్తుంది, అక్షరాలు కూడా నీట్ గా వచ్చినట్టుగా అనిపిస్తాయి. ఇంకా దాని తర్వాత నేను చేసుకున్న ప్రసాదము అప్పాలు కూడా 11 దాకా అయితే ప్రసాదం అయితే ఆంజనేయ స్వామికి అయితే పెట్టేశానండి. ఇంకా నేను ఎలా చేయాలి అని అనుకున్నానో పూజ అలా మొత్తం చేసేయడం అయిపోయిన తర్వాత ఇంక నేనైతే హనుమాన్ చాలీసా అయితే చదువుకున్నానండి. నేను ప్రతిరోజు కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత దీపం పెట్టకపోయినా సరే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా అయితే చదువుకుంటానండి. నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కాబట్టి హనుమాన్ చాలీసా చదివితే నాకు ఎందుకో కొద్దిగా పాజిటివ్గా అనిపిస్తుంది. అందుకని ప్రతిరోజు కూడా స్నానం చేసి వచ్చిన వెంటనే హనుమాన్ చాలీసా అయితే చదువుతాను. నాకు దేవుళ్ళకి సంబంధించిన ఏ మంత్రాలు కానీ ఏ పద్యాలు కానీ ఏవి కూడా రావండి, అసలు ఏవి నేర్చుకోలేదు. కానీ ఆంజనేయ స్వామి అంటే నాకు కొద్దిగా ఎక్కువ ఇష్టం కాబట్టి హనుమాన్ చాలీసా ఒక్కటి మాత్రం నేర్చుకున్నాను. కొన్నిసార్లు హనుమాన్ చాలీసా 11 సార్లు చదువుకుంటాను, కొన్నిసార్లు మాత్రం 5 సార్లు, కొన్నిసార్లు 3 సార్లు, కొన్నిసార్లు అయితే నా టైమింగ్ని బట్టి ఒక్కసారి కూడా చదువుకుంటాను. అంటే నాకు టైం ఎక్కువ ఉంది అనుకుంటే ఎక్కువ సార్లు అనమాట, టైం తక్కువ ఉంది అంటే తక్కువ సార్లు చదువుకుంటాను అనమాట. అది మన ఇష్టము. కానీ ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచిదంట. మనకు కూడా పాజిటివ్గానే ఏదో మనం కోరుకున్న కోరికలు తీరినట్టుగానే అనిపిస్తాయండి. అందుకని నేను ఎప్పుడు కూడా ఇలా హనుమాన్ చాలీసా అయితే చదువుకుంటాను. ఇంకా దీపం పెట్టడం అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాను. హారతి కూర్చొని ఇవ్వకూడదు అనేసి ఒకరు కామెంట్లో పెట్టారు, అందుకని ఒంగోని అయితే హారతి ఇచ్చేసానండి. ఇంక దీపం పెట్టడం అయితే అయిపోయింది. 6 గంటల్లో దీపం పెట్టడం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా దీపం పెట్టడం అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఇప్పుడు వంట చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కరెంట్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేసుకున్నానండి. దాని తర్వాత మావయ్య కోసం అయితే చపాతీలు చేసుకుంటున్నాను. 2 చపాతీలే చేశాను. అంటే నేను ఎన్ని చపాతీలు చేసినా సరే మావయ్య 2 తింటున్నారండి, అందుకని రోజు కూడా 2 చపాతీలే చేస్తున్నాను. ఇంతకుముందు 4 చపాతీలు తినేవాళ్ళు, 4 నుండి 3కి వచ్చారు, 3 నుండి అయితే 2కి వచ్చేసారనమాట. ప్రతిరోజు ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 చపాతీలే తింటున్నారు. చపాతీలు ఏమో తినగలరు, కానీ పళ్ళు కూడా కొద్దిగా డ్యామేజ్ వచ్చేసాయి. చపాతీలు తినడానికి ఖచ్చితంగా పళ్ళు కొద్దిగా గట్టిగా ఉండాలి కదా, అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇంకా అదిగాక సాయంకాలం 4-4:30 ఈ టైంలో అయితే మావయ్య అన్నం తింటారు. ఇంకా రాత్రికి 4-3 చపాతీలు తినలేరు కదా సాయంకాలం 4 గంటలకు తిన్నప్పుడు, అందుకని 2 చపాతీలు తినేసి ఉండిపోతారనమాట. ఇంకా తెల్లవారులేసి మళ్ళీ టిఫిన్ తినాలి, అయితే కొద్దిగా తొందరగా తినేస్తారనమాట టిఫిన్. ఇంక ఈరోజు రాత్రికి ఏమీ లేదండి, సింపుల్గా అన్నం చేశాను. మధ్యాహ్నం వండిన టమాటా కూర అయితే కొద్దిగా ఉంది, ఇంకా కూర కొద్దిగా ఉందనేసి ముద్దపప్పు అయితే పెసరపప్పు వేసి అయితే చేశాను. ఇంకా మావయ్య కోసం చపాతీ, ఇంతేనండి, సింపుల్గా అయితే ఇవే చేశాను అనమాట. మీలో ఎంతమందికి పెసరపప్పు ముద్దపప్పులా చేసుకొని తింటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. రసంలో ఈ పప్పు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత అందరు స్నానం చేసి వచ్చిన తర్వాత అత్త మామయ్యకి అయితే అన్నం పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ మా మామయ్యకి 2 చపాతీలు వేసి కొద్దిగా పప్పు వేసి కొద్దిగా టమాటా కూర వేసేసి అయితే ఇచ్చేసాను. దాని తర్వాత మా అత్తకు కూడా కొద్దిగా అన్నం వండి కొద్దిగా కూర పప్పు వేసి అయితే ఇచ్చాను. బాబుకేమో అన్నమైన వెంటనే మా అత్తేమో కొద్దిగా అన్నం వేసేసి కొద్దిగా టమాటా కూర వేసేసి కలిపేసి అయితే పెట్టేసింది. వాడు ఆల్రెడీ తినేసాడండి. తిని చాలాసేపు అయింది. నేను దేవుడికి దీపం పెట్టక ముందే వాడు స్కూల్ నుండి వచ్చి కాసేపు ఆడుకున్న తర్వాత స్నానం చేపించేసి అయితే వదిలేసాను. అన్నం అయిన తర్వాత మా అత్త అయితే తినిపించేసింది. ఇంకా బాబు పని అయితే నాకు ప్రస్తుతానికి ఏమీ లేదండి. వాడు ఇంకా నిద్రపోలేదన్నమాట. నేను నిద్రపోయినప్పుడు నాతో పాటు నిద్రపోతాడు. ఇంకా రేపు బుధవారము దేనికో స్కూల్ అయితే హాలిడే ఇచ్చారు. నాకు సరిగ్గా దాని గురించి కారణం అయితే తెలీదు. ఏదో ఇంగ్లీష్ లో మెసేజ్ అయితే పెట్టారు కానీ నాకు అదేం అర్థం కాలేదు. రేపు ఎలాగో వాడికి సెలవు కాబట్టి నేనైతే తొందరగా పడుకోబెట్టాలి అని కూడా అనుకోలేదు. రేపు ఏ టయానికి లేవాలి అనిపిస్తే ఆ టయానికి లేస్తాడని. ఇంక ఇంట్లో వాళ్ళందరికీ అన్నం పెట్టడం అయిపోయిన తర్వాత నేను కూడా కొద్దిగా అన్నం వేసుకొని అయితే తినేసాను. మా ఆయన అయితే ప్రస్తుతానికి డ్యూటీ నుండి రాలేదండి. కానీ 10:30, 11కి ఈ టయానికి అయితే ఇంటికి వస్తాను, నేను వెళ్ళిన లోడు అన్లోడ్ అయిపోతే వచ్చేస్తాను ఇంటికి అనేసి అయితే ఫోన్ చేసి చెప్పారు. అన్లోడ్ అయితే వస్తారు, లేకపోతే లేదనమాట. ఇంకా నేనైతే తినడం అయిపోయిన తర్వాత మంచాలు వేసేసి బొంతలు అయితే వేస్తున్నాను. మా వాయిస్ నువ్వు నిద్ర వచ్చేస్తుంది కావాలా, అమ్మ బొంతలు వేసి అమ్మ మంచాలు వేసి బొంతలు వేయమ్మ అనేసి అడుగుతున్నాడు. వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏవో మంత్రాలు చదువుతున్నాడండి. వాడు అప్పుడప్పుడు అయితే వెళ్ళి చదువుతుంటాడు. అస్సలు అర్థం కావు, ఏదేదో మాట్లాడుకుంటుంటాడు, ఏదేదో పాటలు పాడుకుంటా ఉంటాడు. ఇంక ఇక్కడ వేసిన నులక మంచం అయితే ఎప్పుడు నుండో అల్లాలనుకుంటున్నామండి. కానీ ఇది నా అల్లడానికి మాత్రం మా ఆయనకి తీరిక దొరకట్లేదు అనమాట. చాలా రోజుల నుండి అయితే నేను కొత్త నులక తెచ్చి నీట్గా అల్లేస్తే పడుకోవడానికి బాగుంటది కదా అనేసి నేను ప్రతిరోజు అడగడమేని. కానీ ఈ నులక ఎప్పుడైనా తెగిపోతే గట్టిగా లాగడము కట్టడము మళ్ళీ దాని మీదే పడుకుంటున్నారు. మంచం నిండా అయితే ముడ్లు ఉన్నాయండి. పడుకుంటే సరే గుచ్చుకుంటాయి. ఈ మంచం మీద మా ఆయనే పడుకుంటారు. నాకేం ఇబ్బంది లేదు కాబట్టి నేను చెప్పడానికి అయితే చెప్తున్నాను. కానీ మా ఆయనకేం తీరిక దొరకట్లేదంట. అంటే ఒకవేళ ఖాళీగా ఉన్నా సరే డ్యూటీకి వెళ్ళి వచ్చి అలసటగా ఉంటది కదా, ఈ పని పెట్టుకోవడానికి కొద్దిగా బద్ధకంగా ఫీల్ అవుతున్నారు అనమాట. అందుకని చాలా రోజుల నుండి అయితే ఈ మంచం అయితే అల్లడానికి వీలు కాలేదు. ఇంకా నేను ఆ పక్క మంచం మీద పడుకుంటాను, నేను బాబు. ఇంకా నేను మంచం వేయగానే మా వైష్ణవి వచ్చి పడుకున్నాడు చూడండి. వాడు కొద్దిగా నిద్ర వచ్చేసింది. ఆడుతూ ఉన్నాడు, వచ్చి పడుకున్నాడు అనమాట. ఇంకా అలా నిద్రలోకి జారిపోతాడు. ఆ పడుకున్నప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటానే ఉంటాడు, పడుకోబడిపోతాడు అనమాట. ఇంకా నాకు కూడా ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయండి. ఇంకా నేను కూడా పడుకుంటాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేని. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. వీడియో చూసి రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోకండి. కామెంట్ చేయడమో, లైక్ చేయడమో, సబ్స్క్రైబ్ చేయడమో ఏదో ఒకటి చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడిన కష్టానికి కొద్దిగైనా ఫలితం వస్తుంది. ఇంకా థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.